అందరికీ నమస్కారం. దెందులూరు ఎమ్మెల్యే ఫైర్ బ్రాండ్ చింతమనేని ప్రభాకర్ కు కోపం వచ్చింది. అదేవిధంగా వైసీపీ ఇన్ఛార్జి అబ్బాయి చౌదరి మీద ఆయన ఫైర్ అయ్యారు. 2019 నుంచి 2024 వరకు కూడా దెందులూరు కాన్స్టిట్యున్సీని నాశనం చేసింది అబ్బాయి చౌదరి అని చెప్పి కూడా ఆయనకు కోపం వస్తే ఎలా ఉంటుందో చింతమనేని ప్రభాకర్కి మీరందరికీ తెలిసిందే. సీతారాంపురం ఒక ఫంక్షన్కి వెళ్ళినటువంటి చింతమనేని ప్రభాకర్ గారు వెళ్ళటం జరిగింది. అదే ఫంక్షన్ కూడా అక్కడ వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్నటువంటి అబ్బాయి చౌదరి గారు కూడా మ్యారేజ్కి అటెండ్ కావడం జరిగింది. అయితే కారు పార్కింగ్ చేసుకునే విషయంలో వారిద్దరి మధ్య కూడా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు రావటం, అబ్బాయి చౌదరి గారి కారు చింతమనేని ప్రభాకర్ గారి కారుకి అడ్డంగా ఉండటంతో కూడా చింతమనేని ప్రభాకర్ గారు అక్కడ ఉన్నటువంటి ఆ కార్ డ్రైవర్ మీద కూడా చిందులేసినటువంటి సందర్భాలు అయితే అప్పట్లో అక్కడ జరిగినాయి. సో నా కారుకు అడ్డంగా ఎందుకు పెడతారని చెప్పి కూడా ఆయన గట్టిగా కూడా వార్నింగ్ ఇవ్వటం జరిగింది. సో కావాలనే కారుని తీసుకొచ్చి అడ్డంగా పెట్టాల్సిన అవసరం ఏముందని చెప్పి కూడా అబ్బాయి చౌదరి మీద ఫైర్ అయినటువంటి చింతమనేని ప్రభాకర్ అదేవిధంగా అది చిలికి గాలివాన కేసులు పెట్టుకునే వరకు వెళ్ళింది. తదనంతరం అబ్బాయి చౌదరి గారు కూడా ప్రెస్ మీట్ పెట్టి అసలు దెందులూరులో సంక్షేమం లేదని కూడా ఆయన మాట్లాడటంతో చింతమనేని ప్రభాకర్ గారు కూడా మళ్ళీ ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడానికి దిగటం జరిగింది. వారిద్దరి మధ్య కూడా చింతమనేని ప్రభాకర్ అబ్బాయి చౌదరి మధ్య కూడా దెందులూరు అభివృద్ధి విషయమై కూడా వారు ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవడంతో ఆ రాష్ట్రంలో భారీగా కూడా ట్రోల్ అవుతున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. 2019, 2024 మధ్య కూడా అబ్బాయి చౌదరి గారు అక్కడ ఎమ్మెల్యేగా కూడా పనిచేయటం జరిగింది. అప్పట్లో చింతమనేని ప్రభాకర్ గారి మీద కూడా అప్పట్లో అక్కడ కొన్ని కేసులు పెట్టడం జరిగింది. ఇప్పుడు అక్కడ ప్రభుత్వం మారటం, అబ్బాయి చౌదరి గారు ఓడిపోవటం, చింతమనేని ప్రభాకర్ గారు గెలవటంతో కూడా అక్కడ ఉన్నటువంటి పాత కక్షలు మళ్ళీ మొదలైనవి అని కూడా తెలియజేసుకోవచ్చు. ఫైర్ బ్రాండ్గా ఉన్నటువంటి చింతమనేని ప్రభాకర్ ఏది చేసినా కూడా రాష్ట్రంలో సంచలనంగా ఉంటుంది. సో ఆయన మాట తీరు కానీ ఆయన కట్టుబొట్టు కానీ ఒక ట్రోల్ అయ్యే అవకాశాలు ఉన్నాయి. సో ఇప్పుడున్న పరిస్థితుల్లో కూడా వారిరువురి మధ్య కూడా దాదాపుగా ఒక 2-3 రోజుల నుంచి కూడా ఒకరి మీద ఒకరు విమర్శలు చేసుకోవటం కూడా నీ ఇంటికి వస్తా నీ అంతు తేలుస్తా అంటూ కూడా చింతమనేని ప్రభాకర్ గట్టిగా వార్నింగ్ ఇవ్వటంతో కూడా అక్కడ ఉన్నటువంటి వైసీపీ నేతల్లో కలవరం మొదలైంది. రాబోయే రోజుల్లో చింతమనేని ప్రభాకర్ గారు తీసుకునే కొన్ని నిర్ణయాలకు అక్కడ ఉన్నటువంటి వైసీపీ బలి కావాల్సిందేనని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి నేతలు అయితే స్ట్రాంగ్గా చెప్తా ఉన్నారు. మరి దెందులూరు రాజకీయాలు మరోసారి వేడెక్కినాయి అని కూడా మనం తెలియజేసుకోవచ్చు.